హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే యూట్యూబ్లోని ఎక్కడా లేని ఒక మంచి రెసిపీని అయితే నేను మీతోని షేర్ చేసుకోబోతున్నాను. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ రెసిపీ పేరు వచ్చేసి గుడ్లు పుల్లా బెల్లం అండి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే ఎగ్స్ని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని సెల్ అనేది తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ అనేవి మనం బిర్యానీ కట్ చేస్తాం కదా, అలా కట్ చేసి ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై అవ్వనివ్వాలండి. ఆనియన్స్ కూడా సగమే ఫ్రై అవ్వనివ్వాలండి. ఆ తర్వాత కొంచెం మనం చింతపండు నానబెట్టుకోవాలండి. గుడ్లు పుల్లా బెల్లం అన్నాను కదా, చింతపండు బెల్లం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇవే మెయిన్ పాత్ర అనేవి పోషిస్తాయి. అయితే చింతపండు నానబెట్టుకోవాలి. నా దగ్గర అయితే బెల్లంలోన కొంచెం ఇసుక ఉందనేసి నేనైతే వేడి నీళ్ళు మరిగించుకొని బెల్లం కరిగించుకుంటున్నానండి వడగడదామని. మీ దగ్గర మంచి బెల్లం ఉన్నట్టు కనుక బెల్లం ముక్క జాన అలా వేసేస్తే అదే కరిగిపోతుందండి కర్రీలో. ఇంతేనండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్ సగం ఫ్రై అవ్వాలన్నాను కదా, ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు కారం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి 5 to 10 minutes. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు పుల్ల అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత బెల్లం కూడా యాడ్ చేసేయాలి. అంతేనండి. ఇది ఒక్క మరుగు వచ్చిన తర్వాత అప్పుడు మనము ఎగ్స్ అనేవి తీసి ఇందులోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఎగ్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎలా అంటే మనం ఉల్లిపాయ మగ్గంతా వెళ్ళి గుడ్లకి పట్టుకుంటుందండి, అంత బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఇలా ఫ్రై చేసుకుంటే మన గుడ్లు పుల్లా బెల్లం రెసిపీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. అయితే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, అందరూ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అప్పుడే కదా మంచి మంచి వీడియోస్తోని మీ ముందుకు వస్తాను. బాయ్.